కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అంటారు. ముఖశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతి చేస్తూ ఆమె యొక్క పెద్దరికం గురించి మాట్లాడుతూ అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని చెప్పినటువంటి శ్లోకం, లేదా అమ్మవారే మూకశంకరుల్లో ప్రవేశించి ఆయన ద్వారా పలికినటువంటి శ్లోకం. కంచన కాంచీ తిలకం అంటారు. ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. భూమాత, గోమాత, లోకమాత, జనకమాత వీళ్ళందరినీ కూడా స్త్రీ స్వరూపంగానే ఉపాసన చేస్తాం. ఒక గో ఉందనుకోండి, గోమాత అమ్మగా చూస్తాం. ఈ భూమినంతటినీ భూమాత అని చూస్తాం. సరే, కన్నతల్లి ఎప్పుడూ కన్నతల్లి, మాతృదేవోభవ. ఇక మనకి దేశం అంతటినీ కలిపి దేశమాత, భరతమాత ఇలా ఉపాసన చెయ్యడం అలవాటు. ఈ ఋషి సంప్రదాయాన్నే బకించంద్ర చటర్జీ పాటించాడు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అని ఈ భరత భూమిని అంతటినీ కూడా ఒక అమ్మగా భావన చేస్తూ ప్రస్తుతి చేశాడు. అది సనాతన ధర్మంలో ఋషి సంప్రదాయం, ఋషులు ప్రవేశపెట్టినటువంటి మార్గం. మూకశంకరులు కూడా ఒక మాట చెప్తున్నారు. సప్తమోక్షపురులు అని కదా మనం చెప్తాం. 7 పురములున్నాయి. ఈ 7 పురములు కూడా మోక్షపురములు. అందులోకి ప్రవేశించడం అంటే మోక్షాధికారమును పొందినట్టు. ఒక్కొక్క యుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకొని ధర్మాచరణము అత్యంత క్లిష్టము అని అనుకున్నప్పుడు భగవంతుడు చాలా సులువుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావడానికి అవకాశం ఇస్తాడు. అందుకే ఒకానొకప్పుడు ఈ కలియుగ ప్రవేశ సమయంలో వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి కలిస్సాధుహు 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 అని అరుస్తూ పరమ సంతోషంతో నృత్యం చేశాడు. శిష్యులు తెల్లబోయారు. అదేమిటి, ఇంత గంభీరమైన వ్యక్తి వ్యాసభగవానుడేమిటి, స్నానం చేసి గంతులేమిటి, సంతోషం ఏమిటని వెళ్ళి అడిగారు. ఎలా కలిస్సాధుహు, కలిపురుషుడు ధర్మమునందు మనసు నిలబడనివ్వడు కదా, ఎప్పుడూ ఇంద్రియ సంబంధమైనటువంటి లంపటమునందు తిప్పుతూ ఉంటాడు. అటువంటిది మీరు కలిస్సాధుహు కలిస్సాధుహు అని సంతోషిస్తున్నారు ఎందువల్ల అని అడిగారు. అడిగితే వెంటనే మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్పాడు. కలియుగంలో ఒక విశేషం ఉంది. ఆ భాగవతంలో పరీక్షిత్తు కలి యొక్క సంవాదంలో కూడా కనపడుతుంది. కలిపురుషుణ్ణి నిగ్రహించి చంపకుండా పరీక్షిత్తు విడిచిపెట్టడానికి కారణం అదే. అసలు నిజానికి కలిపురుషుణ్ణి చంపేయాలి పరీక్షిత్తు, కానీ చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఓ కారణం ఉంది. తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగి పువ్వుని పాడు చేయకుండా ఎలా విడిచిపెడుతుందో నిగ్రహించి చంపకుండా అలా వదిలిపెట్టాడు పరీక్షిత్. కారణం, కలిపురుషుని వలన ఈ కలియుగంలో ప్రజలకు ఒక గొప్ప సదుపాయం ఉన్నది. ఏమిటి ఆ సదుపాయం అంటే, గడచిన యుగాలలో మీరు ఏదైనా పుణ్యకర్మని చేస్తేనే పుణ్యం. కలియుగంలో త్రికరణ శుద్ధిగా అది చెయ్యాలని సంకల్పం చేసినంత మాత్రం చేత చేసినన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. నేను ఈ పని చేస్తాను అని త్రికరణ శుద్ధిగా, ఏదో నోటి మాటగా పై మాటగా కాదు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు అనుకోండి, వాడు ఆ పని చేశాడు అని ఆయన ఖాతాలో వేస్తారు. నేను గంగానది స్నానం చెయ్యాలి 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 అని ఉవ్విళ్ళూరాను అనుకోండి త్రికరణ శుద్ధిగా, నేను ఎన్ని మాటలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసుకుని గంగ స్నానం చెయ్యాలని ఆర్తి పొందుతానో అన్ని మాటలు నేను గంగ స్నానం చేశాను అని ఖాతాలో వేస్తారు. కానీ చెడు పని దగ్గరికి వచ్చేటప్పటికీ చేస్తే తప్ప పాపం అంటదు, కానీ చేయించడం చాలా సులువుగా చేయిస్తాడు కలిపురుషుడు. అందుకే కలియుగంలో కనీసం మనసుని శుద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం అవసరం. ఈ యుగం యొక్క లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని పరదేవత సప్త మోక్షపురులను నిర్ణయం చేసి ఈ నగర ప్రవేశం చేసినంత మాత్రం చేత మోక్షాధికారాన్ని సిద్ధింపచేస్తాను అంది. అందులో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక.
ఉత్తర భారతదేశంలో 6 మోక్షపురులు ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీనగరం. భారతదేశాన్ని, గోమాతని, జన్మనిచ్చిన తల్లిని, వీళ్ళందరినీ మాతృస్వరూపంగా ఎలా భావన చేస్తారో ఇంత అభ్యున్నతిని ఇవ్వగలిగినటువంటి కాంచీపురాన్ని కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తారు. ఎందుకని అంటే ఆ నగరం కూడా ఒక మాతృస్వరూపంగా లోకము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. అయితే మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రయోగించారు. కంచన కాంచీ తిలకం అన్నారు. ఒక స్త్రీ కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి చీనాంబరములను కట్టుకుని, కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి వైఢూర్య ఖచ్చితమైనటువంటి నగలను ధరించి, ఎంతో విలువైనటువంటి ఇతర విషయములను తాను అలంకారం చేసుకున్నప్పటికీ లలాటమునందు తిలకము లేదనుకోండి. తిలకము అని ఎందుకంటారంటే అది కేవలము నువ్వు పువ్వు ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది అని శాస్త్రవాక్కు. స్త్రీ తిలకం పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టనేటటువంటిది నువ్వు పువ్వులా ఉంటుంది అని అమరకోశం కూడా అలాగే మాట్లాడుతుంది. అందుకే తిలకం అంటారు. ఎక్కడ చెప్పినా అమ్మవారు పెట్టుకున్న దాన్ని తిలకము అనడానికి కారణం అదే. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. కస్తూరి తిలకం పెట్టుకుంటుంది అని. అది ఏ స్వరూపంతో ఉండనివ్వండి, లక్ష్మీదేవైనా అంతే. అందుకే మహానుభావుడు పోతన గారికి దర్శనమైంది. ఆ దర్శనంలో బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. నువ్వు పువ్వంత బొట్టు ఉంటే సుమంగళీ స్వరూపం, సువాసిని అని. ఆమె ఎవరు అన్నదానితో సంబంధం లేదు, ఆమె సువాసిని. ఆమె ఎదురొచ్చిందనుకోండి, సాక్షాత్ పరదేవతయే ఎదురొచ్చినంత సంతోషంగా ప్రయాణం ప్రారంభం చేస్తాడు.